అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని. దానిలో భాగంగా ఈరోజు గీతం యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈరోజు వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, మీ దగ్గర ప్లాన్ బి ఉందా? ప్లాన్ బి అంటే ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర ఈ ప్లాన్ బి అనేది ముందుగుండా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పొచ్చానయ్యా అంటే, మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యి క్వాలిఫై అయ్యి జాబు సాధించిన వాళ్ళందరికంటే పాపం జాబు రాని వాళ్ళు చాలా ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అయ్యో మేము 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టాము, జాబ్ మానేసాము, రోజుకి 16 గంటలు చదివాము, అయినా సెలెక్ట్ అవ్వలేకపోయామని ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. అర్థమైందంటే ఆ 3-4 ఇయర్స్ జాబ్ కూడా చేయకుండా రోజుకు 16 గంటలు, కొంతమంది తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిన వాళ్ళు, కొంతమంది భార్యాపిల్లల మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. సాధించలేకపోయిన జాబ్, అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది. సో ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే, వాళ్ళ దగ్గర ప్లాన్ బి లేకుండా ఫోకస్గా చదివారు. అదే చాలా తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే లక్షలో ఒకటికే వస్తుంది ఫ్రెండ్స్, అందరికీ రాదు కదా. ఆ ఒక్కడికే వస్తుంది. చాలా తక్కువ ఉంటాయి వేకెన్సీలు, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. దానిలో మళ్ళా కేటగిరీ వైజ్ అని, నాన్ లోకల్ అని, లోకల్ అని, ఏవో రకరకాలు కాచి వడగట్టేస్తుంది అది గవర్నమెంట్. ఈజీగా మనకి హయ్యర్ అఫీషియల్ జాబులు ఎవ్వరికీ కూడా రావు. కాబట్టి దయచేసి వివాహం అయిన వాళ్ళు కాంపిటేటివ్ చదవాలి అనుకుంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవండి. అలాగే పెళ్ళి కాకుండా మేము ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నాము, పేరెంట్స్ పరిస్థితి బాగుంది అని అనుకుంటే అప్పుడు మీరు కూర్చొని రోజుకి 20 గంటలు చదవండి, ఏం నష్టం లేదు. అర్థమైందండి. అంతేగాని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి డిగ్రీలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ అని, నల్గొండ అని, అదేదో ఊరని, ఢిల్లీ అని, వాజీరామ్ అని, ఇవన్నీ వద్దు ఫ్రెండ్స్. ఇంట్లో పరిస్థితులు బట్టి మనం ఎప్పుడైనా సరే లైఫ్లో బతకాలి. మన పక్కింటోడు అయిపోయాడు, ఎదురింటోడు అయిపోయాడు, అలా వాడైపోయాడని ఎప్పుడూ అనుకోకండి. వాడు 10 సంవత్సరాలు చదివినా అయ్యాడు అంటే వాడికి అదృష్టం కూడా ఉంది కాబట్టి అయ్యాడు. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు రాబోయే ఉగాది నాటికి ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని. 99,000 ఉద్యోగాలను ఆయన ప్రకటించారు. కానీ మన జిల్లాకి, మన కేటగిరీకి వచ్చేసరికి ఒక పోస్ట్ కూడా ఉండదు అందులో. అర్థమైందండి. కానీ నాన్ లోకల్లో కూడా కొట్టాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇవన్నీ తట్టుకోగలిగి నిలబడగలను అంటేనే చదవండి, లేకపోతే శుభ్రంగా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ చదవండి. నేను పరీక్షలు చదవద్దు, రాయొద్దు అని నేను చెప్పను. ఎవరి ఉద్దేశమైనా ఒకటే, మీదైనా నాదైనా ఎవరిదైనా. అర్థమైందంటే జీవితంలో ఎదగడమే. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన హోదా, స్థిరమైన ఉద్యోగం. కానీ దానికోసం మన అమూల్యమైన